వెల్కమ్ టు మై స్పేస్ లాగ్స్. సో ఈరోజైతే మేము కొత్త హౌస్ చూడడానికి వచ్చామన్నమాట. మేము ప్రజెంట్ ఉన్న ఇంటి కాంట్రాక్ట్ అయితే అయిపోయాకొచ్చింది. సో కొత్త హౌస్ చూస్తున్నాము. అంటే మేము మిల్టన్ హిల్స్లో ఉంటాము, సేమ్ ఏరియాలోనే. అంటే మా ప్రజెంట్ ఉన్న ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంకో అపార్ట్మెంట్లో 2 హౌసెస్ ఖాళీ, మీన్స్ ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా కొత్త కన్స్ట్రక్టెడ్ హౌసెస్ వేకెంట్గా ఉన్నాయంటే చూసేకొచ్చామన్నమాట. సో మేము ప్రజెంట్ ఉంటున్నది స్టూడియో అనమాట. స్టూడియో అయినా కూడా మాకు రెంట్ ఎక్కువే, £1000 అలా పే చేస్తున్నాము. సో సేమ్ అమౌంట్లోనే మాకు 1 BHK వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి £1050 అనమాట. సో ఇదైతే 1 BHK. ఇది కిచెన్ అండ్ చాలా మంచిగా వెంటిలేషన్, లైటింగ్ చాలా మంచిగా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. సో ఇది కిచెన్ కమ్ లివింగ్ రూమ్ లాగా ఇచ్చేసారు. సపరేట్ లివింగ్ రూమ్ ఏం లేదు, కిచెన్ కమ్ లివింగ్ అని చెప్పేసి ఇదే ఇచ్చేసారు. ఇది అన్ఫర్నిష్డ్. సో అన్ఫర్నిష్డ్ అయినా సరే వైట్ గుడ్స్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, స్టవ్, ఓవెన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బెడ్, సోఫా, ఈ టేబుల్స్, చైర్స్ ఇలాంటివి ఇవ్వరు అన్ఫర్నిష్డ్లో. అండ్ కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగా స్పేషియస్గా ఉంది అండ్ కొత్తది కాబట్టి అన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. అండ్ దెన్ బెడ్రూమ్. సో ఇది సింగిల్ బెడ్రూమ్. కబోర్డ్స్ అయితే ఏమి ఇవ్వలేదు అండ్ బెడ్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏమంటే వెంటిలేషన్ అండ్ లైటింగ్ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. బికాస్ ఇది కొత్త హౌస్ కాబట్టి అన్నీ కొత్తగా ఉన్నాయి. అండ్ దెన్ ఇది బెడ్రూము, దెన్ వాష్రూమ్. సో ఇక్కడ హౌస్ రెంట్స్ కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి. బికాజ్ ఇక్కడ చెప్పాను కదా, ఇది సెంట్రల్ మిల్టన్ కీన్స్, అన్ని సిటీ సెంటర్ లాగా అనుకోండి. లైక్ అన్ని రెస్టారెంట్స్, ఆఫీస్ స్పేస్లు, ఇండియన్ మార్కెట్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. సో ఈ సిటీకి కొంచెం దూరంలో, లైక్ కొంచెం దూరంలో అంటే MK6 అలా తీసుకున్నాం అనుకోండి, హౌస్ రెంట్లు ఒక 80,000 అలా వచ్చేస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 80,000 అలా వచ్చేస్తుంది. కానీ ఖచ్చితంగా కార్ ఉండాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనము గ్రాసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవంతా ట్రావెల్ చేయాల్సింది ఉంటుంది. సో అది మనకి టైం వేస్ట్, మళ్ళీ కార్ కూడా తీసుకోవాలి, మనీ కూడా వేస్ట్ అని చెప్తాను. సో ఇది ఫస్ట్ చూసిన హౌస్ అనమాట. ఇంకోటి కూడా సేమ్ ప్యాటర్నే, కాకపోతే కొంచెం స్పేషియస్గా ఉంది అండ్ ఇది 3rd ఫ్లోర్లో అనమాట. సో సేమ్ హౌసే, సేమ్ ప్యాటర్నే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంది అంతే. కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి ఈ 3rd ఫ్లోర్లో ఇంటికి ఒక £100 డిఫరెన్స్ ఉంది. సో మేమైతే కిందదే తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. బికాజ్ ఇక్కడ ఏమంటే హౌసెస్ అంటే హౌస్ రెంట్ ఒక్కటే కాదు, మళ్ళీ కౌన్సిల్ ట్యాక్స్ పే చేయాలి అండ్ కరెంట్ బిల్లు వస్తుంది, మళ్ళీ వాటర్ బిల్ ఉంటుంది. సో ఇంకా మన ఎక్స్పెన్సెస్ అంటే అవి మామూలే. సో కౌన్సిల్ ట్యాక్స్ అయితే £150, మాకైతే £150 పడుతుంది. ఈ మిల్టన్ కీన్స్ కౌన్సిల్లో అంతా అంతే. సో మా కరెంట్ బిల్ అయితే మేము ప్రజెంట్ ఉన్న ఇంటికైతే 2 monthsకి ఒకసారి వస్తుంది. దట్టు పర్ మంత్ £100 అలా వస్తుంది అనమాట. అండ్ మేము కరెంట్ ఉన్న ఇంట్లో అయితే వాటర్ బిల్లు రెంట్లోనే ఇంక్లూడెడ్. సో అదొక ప్లస్ పాయింట్ మాకి. సో ఇప్పుడు చూస్తున్న ఇంటికైతే వాటర్ బిల్ ఏమి ఇంక్లూడెడ్ కాదు, అసలు ఏ బిల్స్ ఇంక్లూడెడ్ కాదు, ఓన్లీ రెంటే. ఈ 3rd ఫ్లోర్ ఉన్నదైతే 1150 అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసిందైతే 1050 అనమాట. అంతే. ఇది బెడ్రూమ్. సో కింద చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి హౌస్ అయితే సేమ్ ప్యాటర్న్, కాకపోతే ఇది 3rd ఫ్లోర్లో ఉంది. సో ఇది 3rd ఫ్లోర్. అక్కడ చూస్తున్నారా, శాంటెండర్ కంపెనీ అనమాట. సో నేను ఎప్పటి నుంచో అప్లై చేస్తున్నా గైస్ ఈ కంపెనీకి. అది ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. బికాస్ ఆ శాంటెండర్ అనేది బ్యాంకింగ్ కంపెనీ అనమాట. సో నాకు బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నాకు బ్యాంకింగ్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి ప్రతిసారి రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. అండ్ అక్కడ కొద్దిగా దూరంలో సెంట్రల్ మిల్టన్ కీన్స్ స్టేషన్ అనమాట. సో ఇది ఇల్లు స్టేషన్కి దగ్గరలో ఉంటుంది అండ్ పక్కనే మారిసాన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ లైటింగ్ అంతా, వెంటిలేషన్ అంతా సేమ్ కిందలాగే, అంటే మంచిగా ఉంది, బాగా ఉంది. సో కాకపోతే £100 ఎక్కువ అనమాట. అండ్ కింద దాంతో కంపేర్ చేస్తే కొంచెం స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ ఇలానే ఉంటాయి రెంట్లు. అంటే ఈజీగా ఒక £1,500 అంటే £1 ప్రజెంట్ రేట్ అయితే ₹123 ఉంది. సో ఆ లెక్కన వేసుకుంటే ఒక 1,80,000 ఓన్లీ హౌస్ రెంట్లకి
అండ్ బిల్స్కే అయిపోతుంది ఫ్యామిలీ ఉండాలంటే. సో యా అంటే కొంచెం ఈ సిటీకి మళ్ళీ కొంచెం దూరంలో వెళ్తే 1 lakh లోపు మెయింటైన్ చేసేసుకోవచ్చు. మీన్స్ హౌస్ రెంట్ ప్లస్ బిల్స్ 1 lakh లోపలే వచ్చేస్తాయి. బట్ మనము సిటీ సెంటర్లో ఉండాలనుకుంటే మాత్రం 1,50,000 అబోవే పడుతుంది. అంతే. అండ్ చూసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇది మిల్టన్ కిన్స్ సిటీ అనమాట. చాలా బాగుంటుంది ఈ ఏరియా, చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీగా ఎక్కడ చూసినా చెట్లు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ కౌన్సిల్ అయితే మాత్రం. నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలా ఉంది, కానీ సమ్మర్లో అయితే మాత్రం మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఈ ఏరియాలో జనాలే చాలా తక్కువ ఉంటారు గైస్. చాలా రేర్గా కనిపిస్తారనమాట. ఓన్లీ మా ఇంటి కింద హబ్ ఉంది కదా, వీకెండ్ అంటే చాలు అక్కడ జనం జాతరలాగా ఉంటారు. కానీ అక్కడ తప్ప ఇంకా ఈ సరౌండింగ్స్లో ఎక్కడ జనాలు కనిపించరు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే లైక్ నేచర్కి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఈ గ్రీనరీ అంతా. సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కార్స్ కనిపించినంత ఫ్రీక్వెంట్గా జనాలు అయితే కనిపించారు గాయస్. ఏ పార్కింగ్లో చూడు కార్లే ఉంటాయి కానీ ఎక్కడ జనాలు ఉండరు. అంత తక్కువగా ఇక్కడ జనాలు తిరుగుతూ ఉంటారనమాట. అండ్ సిటీ కూడా మంచిగా నీట్గానే మెయింటైన్ చేస్తారు. అండ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మనకి గ్రాసరీస్ కానీ, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కూడా ఇక్కడే పక్కనే ఉంటుంది. సో ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనం సేవ్ చేయొచ్చు. అండ్ ఈ పక్కనే ఇండియన్ మార్కెట్ కూడా ఉంటుంది. సో వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ వెంటనే తెచ్చేసుకోనికి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం కార్సే ఉన్నాయి కానీ ఒక్క పిట్ట కూడా ఉండరు. అసలు వీళ్ళు కార్స్ పార్కింగ్ చేసి వెళ్తారో లేకుంటే కార్స్ ఎప్పుడు అవి అక్కడే ఉంటాయో తెలియదు. కార్స్ ఉన్నంత జనాలు కూడా ఇక్కడ తిరగరు అనమాట. అంత సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా. సో ఇది వచ్చేసి మా మేము ప్రజెంట్ ఉన్న ఇంటి నుంచి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏమంటే కొంచెం ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి లైక్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ప్లంబర్, ఎలక్ట్రికల్ ఇట్లా ఏదో ఒక ఫీల్డ్లో స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి శాలరీస్ ఉంటాయి. అంటే ఈక్వల్ టు ఐటీ ప్రొఫెషనల్ అంతా శాలరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్కిల్డ్ ఏదో ఒక స్కిల్ తెచ్చిన వాళ్ళకైతే మంచి ఫీచర్ అయితే ఉంటుంది. అంతే గైస్. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.